పోస్ట్ డెలివరీ ఎవ్వరు చెప్పని ఒక నిజం చెప్పాలా, మీ బాడీ ఫాస్ట్గా రికవర్ అవుతుంది, కానీ మీ మైండ్ కాదు. స్టిచెస్ హీల్ అవుతాయి, రిపోర్ట్స్ నార్మల్ అవుతాయి, కానీ మీ హార్ట్ ఎందుకో హెవీగా ఫీల్ అవుతుంది. అసలు దాని గురించి ఎవ్వరూ అడగరు. ఈ వీడియో లాస్ట్ దాకా వచ్చేసరికి మీరు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. మీరు వీక్ కాదు, మీరు బ్రోకెన్ కాదు, మీరు హీలింగ్ స్టేజ్లో ఉన్న మదర్. డెలివరీ అయిపోయింది, బేబీ హెల్తీగా ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నారు, కానీ లోపల మాత్రం ఒక ఎంటీ ఫీలింగ్, ఒక ఓవర్వెల్మ్డ్ ఫీలింగ్ అన్నమాట. టియర్ఫుల్ ఉంది, కన్ఫ్యూజ్డ్ ఉన్నారు. ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నానో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. అప్పుడు ఒక సైలెంట్ క్వశ్చన్, అందరూ హ్యాపీగా ఉండాలి అంటున్నారు, కానీ నేను ఎందుకు ఇలా ఉన్నాను? మదర్స్, ట్రూత్ ఏంటంటే యువర్ బాడీ హీల్స్, బట్ యువర్ హార్ట్ డజన్ హీల్ ఎట్ ద సేమ్ స్పీడ్. మీ బాడీ లాగా మీ హార్ట్ కూడా సేమ్ స్పీడ్లో హీల్ అవ్వదు. పేరెంటింగ్ అండ్ మెటర్నల్ హెల్త్ బుక్స్ ఏం చెప్తున్నాయి అంటే ఇది వీక్నెస్ కాదు, ఇది ఓవర్లోడ్ అనమాట. మీ హార్మోనల్ చేంజెస్, స్లీప్ డిప్రివేషన్ ఉంది, మీకు ఐడెంటిటీ షిఫ్ట్ అయ్యింది, రెస్పాన్సిబిలిటీ సడన్గా షాక్ లాగా వచ్చింది. సో రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఎవ్రీ 1 in 7 న్యూ మదర్స్ పోస్ట్మార్టం డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంటే మీరు అలోన్ కాదు, మీలో ఏ తప్పు జరగడం లేదు. ఒక పవర్ఫుల్ ట్రూత్ అండి, కొత్త బేబీకి కేర్ అవసరం, కానీ కొత్త మదర్కి డబల్ ఎమోషనల్ కేర్ అవసరం. కానీ రియాలిటీ ఏంటంటే ఈ స్టేజ్లో చాలామంది మదర్స్ సైలెంట్గా ఫైట్ చేస్తారు, బయటకి స్మైల్ చేస్తారు, కానీ లోపల మాత్రం ఒక తుఫాన్ లాగా ఉంటుంది. సో 3 క్విక్ స్టెప్స్ చెప్తాను మీరు కోపప్ అవ్వడానికి ఫాస్ట్గా. ఇప్పుడు ఫస్ట్ వన్, నేమ్ ఇట్. మీరు ఫీల్ అవుతున్న దానికి ఒక పేరు పెట్టండి. మనసులో ఇలా చెప్పండి, ఇది పోస్ట్ పార్టమ్ ఓవర్వెల్మింగ్. బుక్స్ చెప్తున్నాయి, మీరు ఎప్పుడైతే ఏదైనా ఎమోషన్కి పేరు పెడతారో మీ షేమ్ తగ్గిపోతుంది. షేమ్ తగ్గితే హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది క్యారెక్టర్ ఫ్లా కాదండి, ఇది ఒక ఫేజ్ అనమాట. నెక్స్ట్, షేర్ ఇట్. మీ పెయిన్ని ఒంటరిగా క్యారీ చేయకండి. ఒక ట్రస్ట్ వర్తీ పర్సన్కి, ఒక ఫ్రెండ్కి, సిస్టర్కి, లేకపోతే డాక్టర్కి అయినా పర్లేదు, కౌన్సిలర్కి అయినా ఓకే, దాన్ని షేర్ చేయండి. మీరు ఎప్పుడైతే షేర్ చేస్తున్నారో మీ ఎమోషనల్ లోడ్ అనేది తగ్గిపోతుంది. మీ పెయిన్ డివైడ్ అయితే దాని వెయిటేజ్ కూడా తగ్గుతుంది. థర్డ్ వన్, స్మాల్ నర్వస్ సిస్టమ్ రీసెట్స్ అండి. బిగ్ సొల్యూషన్స్ అవసరం లేదు, చిన్న చిన్న స్టెప్స్ అనమాట. ఒక 2 minutes డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి, లేకపోతే ఒక వార్మ్ షవర్ తీసుకోండి, ఒక 10 minutes సైలెంట్ టైం మీకోసం, ఫోన్ లేకుండా టైం స్పెండ్ చేయండి. సో సైకాలజీ ఏం చెప్తుందంటే ఈ టైనీ రీసెట్స్ అనేవి మీ నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుంది. కామ్ బాడీ ఉంటే మీ మైండ్ని కూడా కామ్ చేస్తుంది. మీరు బ్రోకెన్ కాదు, మీరు వీక్ కాదు, మీరు హీలింగ్లో ఉన్నారు. మీ జర్నీ అనేది యూనిక్, మీ పేస్ ఈజ్ యూనిక్. మీ చైల్డ్కి మీరు ఇస్తున్న లవ్ లాగానే మీరు కూడా అదే కంపాషన్ ఇవ్వండి. హీలింగ్ రష్ కాదు, హీలింగ్ పర్మిషన్. మీరు ఈ మాటలు రిలేట్ అవుతున్నట్లయితే మీరు అలోన్ కాదు. ఈ వీడియోని సేవ్ చేయండి, ఇంకొక న్యూ మదర్కి సేవ్ చేయండి. ఎందుకంటే ఆ సపోర్టెడ్ మదర్ రేజెస్ అండ్ ఎమోషనల్లీ సేఫ్ అండ్ స్ట్రాంగ్ చైల్డ్ అండి. ఐఎమ్ నాట్ బ్రోకెన్, ఐఎమ్ హీలింగ్ అని చెప్పేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బికాస్ మీరు కమెంట్ చేస్తేనే యాక్షన్ టేకర్స్ అవుతారు. మీరు యాక్షన్ తీసుకుంటే రిజల్ట్స్ మీరు చూస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈజీగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ.